ఈ క్షణాన నా భర్త అంటే నాకు కూడా ఇష్టం పోయింది. అంటే నేను కూడా ఇంకొక మగన్ దగ్గరికి పోవచ్చు కదా, అంతేనా? పోనీ 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 లే పెళ్లికి ముందు నీకు ఈ రోగం ఉందో నాకు ఎందుకు చెప్పలే? మీ అబ్బాయి కూడా చెప్పలే నాకు. ఎందుకు ఎందుకు ఈ నిజాలు రాసిరు? ఎందుకంటే పెళ్లి చూపులలోనే మీరు నాకు బాగా నచ్చిర్రు, అందుకే ఈ నిజాన్ని దాచిపెట్టి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నా. కానీ నిజాన్ని దాచిపెట్టు నాకు నచ్చలే, అస్సలు నచ్చలే. ఏదైనా కార్యం వేనా, జాతర వేనా, కైకిలి వేనా, చివరికి దుకాణం కాడికేనా కళ్ళూరి కింద పడిపోతాను. నలుగుట్లో నా ఇచ్చేది పోతాంది. ఇప్పుడు కొంచెం తగ్గింది కదా, మందులు వాడతా అంటే పూర్తిగా తగ్గిపోతుంది. ఏం వాడుతానమో ఏమో, మందులు వాడబట్టి సంవత్సరం అవుతుంది. మళ్ళీ ఏమైంది? ఏమో నాకు కూడా ఏం అర్థం అయితలేదు. సరే దాకా చూపిద్దాపా. సరే పైసలు తెత్తన్నావా? తెస్తానప్ప. ఏ పాడైతే వాడికి ఏనా కానీ పొంగు దగ్గర పెట్టుకున్నావా? మంచిగా పడుకోం కూర్చో. పొంగ పొంగ మళ్ళా వాడి వాడి ఇంకెళ్ళి సంవత్సరాల నుంచి నేను కన్న కళ ఇయ్యాల నెరవేరింది. ఇయ్యాల నాకు మస్తు సంతోషంగా ఉంది.
ఇయాల్టి రోజు నా జీవితంలో నేను అస్సలు మర్చిపోను. నాకు కూడా సంతోషంగానే ఉంది, కానీ మనకు ఆడపిల్ల పుట్టిన మగపిల్ల పుట్టిన ఒక్కరు చాలు. అదేంది గట్లా మాట్లాడుతురు? ఇద్దరుంటే మంచిగా ఉంటది కదా. చాలు అని చెప్పినా కదా, చాలు అంతే. అగో ఈయనకేమైంది? అంత ఎటో ఎటో ఎత్తాడు. కలగిట్లా అంటాడా అయింది? ఏమండి ఏమండి లేవుర్రీ. ఏమైంది నాకు? లేపినా ఎత్తలేడు. ఎవరిని లేవుర్రీ? లే కలనా ఏమైంది? అంత ఎటో ఎటో ఎత్తురు. లేరే పోయి మాంగడికి వచ్చుకోపోరి. ఏం పుట్టింది నాకు? అంత ఎటో ఎటో ఎత్తాడు. నాకు కొంచెం పని ఉన్నది, ఊళ్ళోకి వస్తా. సరే రాంగా ఒక కొబ్బరి బొండ తీసుకురా. మాదత్తది. ఏంటండి అసలు ఏం కావాలా మీకు? నా వెనకాల ఎందుకు పడతారు? నీ వెనకాల ఎందుకు పడుతున్నా అంటే నువ్వంటే ఇష్టం కనుక. ఏంది? నన్ను ఇష్టపడుతున్నావా? నాకు ఆల్రెడీ పెళ్ళయింది తెలుసా నీకు? అయితే ఏంది, నాకు కూడా పెళ్ళయింది. ఏంది? నీకు పెళ్ళయిందా? మరి ఇదేం పాడుబుద్ది? ఛీ! నువ్వు చీయను నువ్వు అని ఉంచు, నేను వెనకనే పడతా. నీకు యాక్సిడెంట్ అవుడేమో గాని
నిన్ను చిన్న పొరాన్ని చూసుకున్నట్టు చూసుకుంటున్నా. నీ పనులన్నీ నేనే చేస్తానా. నాది ఏం రాతనో ఏమో. ఛీ. ఏంది ఏమో సరాసరి ఇంటికి వచ్చినావు? చెప్పినా కదా నువ్వు చీ అన్నా తూ అని ఊంచినా నేను అత్త అని వచ్చినా. ఛీ. ఇగో నేను సూటి కడతాను ఒకటి చెప్పు. నీ భర్త నీకు ఇష్టం అంటే చెప్పు, ఇక్కడి నుంచి ఇప్పుడే పోతా. ఇంకోసారి ఇబ్బంది పెట్టా, ఇంకోసారి అనిపించా. ఏది సప్పుడు ఎత్తలేవు? నీ భర్త అంటే ఇష్టమా నీకు? చెప్పు. ఇష్టం లేదు. నీ భర్త అంటే నీకు ఇష్టం లేదు కదా, నాతోనరా, నేను పూల వేడి చూసుకుంటా. సరే నేను నీతో వస్తా గాని నాదొక కండిషన్. నీ భార్య ఒప్పుకుంటేనే నేను నీతో వస్తా. ఓ అంతేనా? ఒప్పిస్తా, నా భార్యనే ఒప్పించుకుంటా. సరే నువ్వు ఒప్పిస్తేనే నేను నీతో వస్తా. ఒప్పిస్తా. భవాని, నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటిదో చెప్పండి. నేను ఒక ఆమెను ఇష్టపడతానా. భవాని, భవాని, భవాని. ఏంటిదండి మీరు మాట్లాడేది? ఇంకొక అమ్మాయిని ఇష్టపడుడేంది? పెళ్ళని నేను ఇంట్లో ఉండగా వేరే అమ్మాయిని ఎట్లా ఇష్టపడతారు మీరు? చెప్పినా కదా నువ్వు అంటే నాకు ఇష్టం లేదని. నువ్వు ఒప్పుకుంటే ఆమె మన ఇంటికి వస్తుంది. ఒకవేళ ఒప్పుకోలేదనుకో, నువ్వు మీ అవగారి ఇంటికి పోతావు. ఆలోచించుకో. ఇప్పుడు నేను గర్భవతిని. ఈ సమయంలో నన్ను మంచిగా చూసుకోవాల్సింది పోయి ఇంకొక అమ్మాయిని ఇంటికి తీసుకొస్తా అంటాను. ఇది నీకు న్యాయమేనా? న్యాయం అన్యాయం గురించి నువ్వు నాకు చెప్పకు. నువ్వు నీ రోగం గురించి దాచిపెట్టు, న్యాయమేనా? ఒప్పుకొని ఇక్కడ నాతో కలిసి ఉంటావా, లేకపోతే నీ పుట్టింటికి పోతావా? చెప్పు. ఒప్పుకుంటాను. థ్యాంక్ యూ. ఈమెనే నీకు చెప్పిన అమ్మాయి. నా భర్తతో ఉండు నీకు ఇష్టమేనా? ఇష్టమే. మరి నీ భర్త?
నా భర్తకి యాక్సిడెంట్ అయ్యి మంచాన పడ్డాడు. ఆయన నడవడానికి చాలా రోజులు టైం పడుతుంది. ఇక నుండి నీ భర్తనే నా భర్త. నీ భర్త అంటే నీకు ఇష్టం లేదు కాబట్టి నా భర్తతో వచ్చినావు, అంతేనా? అంతే. ఈ క్షణాన నా భర్త అంటే నాకు కూడా ఇష్టం పోయింది. అంటే నేను కూడా ఇంకొక మగన్ దగ్గరికి పోవచ్చు కదా, అంతేనా? ఏంది మాట్లాడరు, అంతే కదా? పన్ను రాలుతాయి. ఏంది కోపం వచ్చిందా? ఆ? కోపం వచ్చిందా? మరి నా కళ్ళ ముందే ఇంకో ఆడదాన్ని మన ఇంటికి తీసుకొచ్చుకొని ఉంటే నాకు కోపం రాదా? నాకు బాధ అనిపించదా? చూడు, నువ్వెవరో నీ పేరేందో నాకు తెలియదు. ఒక్కసారి మన మెడల తాలిపడ్డ తర్వాత మనల్ని వేసుకున్నోడు కుంటోడైనా గుడ్డోడైనా ఎట్టోడైనా మంచోడైనా చెడ్డోడైనా సచ్చేదాకా వాంతోనే కలిసి ఉండాలి. అప్పుడే మన జన్మకు ఓ విలువ. ఇక పోతే నువ్వు, నీకు నేను భార్యగా ఏం తక్కువ చేసినా? పుట్టినప్పటి నుంచి మీ అమ్మ ఎట్లా చూసుకుందో ఎట్లా పెంచిందో నాకు తెలియదు, కానీ నేను మాత్రం నిన్ను మంచిగానే చూసుకున్నా. ఏ భార్యకైనా తన భర్త అంటే ఒక బిడ్డ లెక్క. నన్ను నువ్వు కాదనుకుంటే నీ తల్లిని నువ్వు కాదనుకున్నట్టే. ఇంత చెప్పినాక కూడా మీరిద్దరు కలిసి ఉంటా అంటే మీ ఇష్టం.